నువ్వేం చేస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావో ఆమెకి తెలియదు. చివరికి నీ వినోదం కోసం నువ్వే చక్రపాణి అన్న సంగతి కూడా ఆమెకి తెలియకుండా దాచుకున్నావు. ఇన్ని దాచుకున్న భర్తను ఏ భార్య అయినా ఎలా అర్థం చేసుకుంటుంది? అతని బాధల్ని ఎలా పంచుకోగలుగుతుంది? అన్నయ్య, దొరికేలా కావడానికి నువ్వే కారణం. నిజమేనమ్మా, అన్ని దాచుకున్నాను, మింగుకున్నాను. 4 ఏళ్ళు తన అర్థం లేని ఆత్మాభిమానాన్ని, అహంకారాన్ని సహించాను, భరించాను. సొంతలు విడిచిపెట్టి అద్దెగుంపుకు వచ్చినప్పుడే చెప్పారు, మీ పుట్టింటి నుంచి ఏమీ తెప్పించుకోవద్దని. వినదా? ఎన్నిసార్లు అన్నది? మీకు వీలు కాకపోతే చెప్పండి, నా పుట్టింటి నుంచి తెప్పించుకుంటారు. ఎన్నిసార్లు నా పేదరికాన్ని గుర్తు చేసింది. ఆ బాధ నీకు తెలియదమ్మా. తను ఏ ఆట ఆడినా, ఏ పాట పాడినా నేను కాదని. ఇల్లే అమ్ముకున్నాను, అప్లై చేశాను, ఏం చేశాను? నన్ను సుఖపెట్టడానికి, సంతోషపెట్టడానికి ప్రయత్నించాను. నా స్థితి తనకు మాత్రం తెలియదా? ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారని ఒకసారి అడిగిందా? ఫ్రిడ్జ్ అని, టీవీ అని, కనీసం ఇన్స్టాల్మెంట్ లో కొనాలని అన్ని పెంచుకుంటూ పోయి, తెచ్చిస్తే తీసుకునేది, తెచ్చకపోతే తెప్పించుకుంటాను అని. అలాంటి దాంతో ఏం చెప్పమంటావు, ఏం చేయమంటావు? అయిపోయి నా ఓపిక కూడా ఓకే. ఇక నా వల్ల కాదు. అన్నయ్యా, ఇన్నాళ్ళు నా మనసు ఒంటి స్తంభం మేడలా ఒక్క దుర్గపైనే ఆధారపడి తను వెళ్ళిపోయింది. కాస్త కూలి. నువ్వెందుకమ్మా కంగారు పడతావు? నేను చచ్చిపోతాననుకుంటున్నావా? నో, లేదా, నేను అంత తేలిగ్గా చచ్చిపోలే. నేను వెనకపోతే నాకున్న బాధలన్నీ అనాథలైపోయి. అందుకని నేను పూర్వం. అమ్మా కవిత, మీ డాడీ రాలేదేమమ్మా? మా డాడీకి ఒకటి జ్వరం, తలనొప్పి. ఏం డాడీకి ఒంట్లో బాగాలేదా? అవును తాతయ్య. మరి మమ్మీ నువ్వు వచ్చేసరే? మా డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు, ఇక రానని వచ్చేసింది. ఓహో, అలాగమ్మా, నీకేం భయలేదమ్మా. డాడీ దగ్గరికి నేను పంపిస్తానుగా. వెరీ గుడ్ తాతయ్య. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఏమిటండి ఇది? ఎందుకే ఏడు నీకు వచ్చినాయి, చెట్టుకు వచ్చినాయి. ఇంకా చిక్కులా కూడా నిలబడామే. ఇంకొక క్షణం నా ఇంట్లో ఉంటారు పిల్లలు. ఏమండి, తాగొచ్చి తన్నా ఆడుతున్నారా? నా ఇష్టంలో తాగుతాను, తనని ఆడతాను. నువ్వెవరు ఆడటానికి? దాన్ని బట్టి మాటతో పేట అయిపోతున్నావు. ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుస్తుందా? మీకేమైనా మర్చిపోయిందా? మర్చిపోయిన మాట్లాడే నీకు మాట్లాడంటే పత్తి నీరిపోతాయి. జాగ్రత్త, నీ పెట్టి పేడ పట్టుకు పోయి. నన్ను ఎక్కడ పోమంటారండి? ఎక్కడ పోవాలో అది కూడా నేను చెప్పాలా? మొగుడు వదిలిపెట్టినారది, మొగుడు వదిలిపెట్టినారది ఎక్కడికి వెళ్ళాలో నాకంటే నీ కూతురు బాగా తెలిసే దాని చెప్తుంది. ఇగో, నీ పుట్టింటికి పోతావో లేకపోతే ఎక్కడికి పోతావో మళ్ళీ ఈ జన్మలో నీ ముఖాన్ని చూపెట్టావు. మొగుడంటే, ఇల్లంటే ఒక గౌరవం ఉండాలి. ఏమిటే పెద్ద శ్రీరంగ నీతులు చెబుతున్నావు? నేను మగాణ్ణి, నీ మొగుణ్ణి. నా అవసరాలు నాకుంటాయి, అవన్నీ నీతో చెప్పాలా? నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. పోయి పుట్టింటికి వెళ్ళి తీసురా. ఉన్నాయి కానీ అప్పకు లక్షలు, కోట్లు. అయ్యో, ఏమిటి నీ కర్మ? మా నాన్న ఏమని అడుగుతానండి? అడిగితే మీరంత చులకడైపోతారు. పుట్టి నుంచి డబ్బు తెస్తాయి, మీ మర్యాద అవుతుందండి. మర్యాద ఏమిటే మర్యాద? నీకు కావాల్సిన తెచ్చుకున్నావుగా, నగరం, చీరలు, బీరువాలు, పోషణలు. ఏ నాకు తెచ్చారా నీ మర్యాద? ఆడదాని మీద జీవితావా? నీకు సిగ్గు లేదు? ఏమో, ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు? ఇది మా భార్య భర్తల విషయం, నువ్వెవరు కలిగి చేసుకోవడానికి? నీ ఇంట్లో నీ పెత్తనం చలాయించుకో. ఇది నా ఇల్లు. నేనేనాడు ఇంట్లో కాలు పెట్టానో ఆనాడే నా ఇల్లు. నీకేం సంబంధం? వదిన మొగుడితో ఏదో బుద్ధిగా కాపురం చేస్తున్న దానిలో తగుదనమ్మా అని వచ్చి నీతో చెప్తుంది నీతులు. శ్రీమతి దుర్గా ప్రసాద్. దుర్గా, నువ్వు వెళ్ళావు. ఈ ఇల్లు, నా కళ్ళు, నా మనసు అంతా ఖాళీ అయిపోయింది. నా ఆరోగ్యం బాగోలేదు. తొందరగా రా. వీలైతే త్వరలో కొంత డబ్బు పంపిస్తాను. ఈ ప్రసాద్. నీకింత సుస్థి చేస్తే నాకు ఒక్క ఉత్తరమైన రాశారా? అంత మాత్రం బాధ్యత లేదా?
రాశాను దుర్గా, నీ ఉత్తరం రాశాను. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? మీ మనీ ఆర్డర్ అందినప్పుడు మీ ఉత్తరం అందదా? దాంపత్య జీవితం మధురాతి మధురంగా మలుచుకోవాలంటే ప్రతి భర్త ప్రతి భార్య ఒక్కసారి కాదు 100 సార్లు చదవాలి చక్రపాణి గారి ఆత్మార్పణని. భగవద్గీత ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి అంతో ఇంతో కొత్త అర్థం గోచరిస్తుంది, కొత్త ఆనందం కలిగిస్తుంది. అలాగే ఆత్మార్పణ నవల చదివితే అలాంటి ప్రయోజనమే కలుగుతుంది. మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి యశోధర గారికి ఈ ఆత్మార్పణ మొదటి ప్రతిని ఇవ్వటం చాలా సముచితంగా ఉంది. చక్రపాణి గారికి కూడా 2 మాటలు చెప్పాలి. మిత్రులందరికీ నమస్కారం. ఒక రచయితని గాని కళాకారుణ్ణి గాని తను చేసిన ప్రయోగాల గురించి తననే మాట్లాడమనడం అంత న్యాయం కాదు. ఎందుకంటే అతనేదైనా చెప్పదలుచుకుంటే అతని రచనలే చెబుతాయి కాబట్టి. మరేదైనా కొత్త సమస్య తలెత్తితే మరో కొత్త రచన పుట్టుకొస్తుంది, అంతే. సెలవు. దుర్గా, నిజమేనా? చక్రపాణి మీ ఆయన? మీరిద్దరు తోడు దొంగ సుమ్మా, సొంతలు కూడా చెప్పకుండా అమ్మ దుర్గా, నాతో కూడా చెప్పలేదు, అంత దాచుకున్నావు. ఉండండి అత్తయ్య, ఇంత గొప్ప రచయిత భర్త కావడం ఎంత అదృష్టమో తెలుసా? అరే, ఆయన పుస్తకాలు 3 సార్లు చదివాను. చక్రపాణి మా బావగారని తెలిస్తే ఒక్కొక్కటి 6 సార్లు చదివి ఉండేవాడమ్మా. ఆనాడు కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని దరిద్రుడు అన్నావు. ఇప్పుడు సంతోషంగా చాలా సంతోషంగా ఉందండి. కలం పేరు చక్రపాణి, అసలు పేరు ప్రసాద్. కలం పేరు చక్రపాణి. వాడొక బచ్చం, పుట్టి 2 ఏళ్ళయింది. పంది పిల్లల్ని ఏం చూడు, ఒక మందర. కోడి పిల్లల్ని పొదుగుతుంది ఒక 20-21. అట్లా కనిపించిన 10 పత్రికలను రాసి పారేస్తున్నాడు ఏదో చెప్పం. ఆత్మార్పణకు మరో పేరేనా చెల్లి సార్. చెల్లి సరళకు అంకితం. ఈ నవలకు జవం జీవం. నా అర్థానికి దుర్గా.